జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. హౌ రూరల్ ఎకానమీ అరౌండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ టేకింగ్ ఆఫ్ అంటూ హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లో అనేక అంశాలు పొందుపరిచారు. ఆర్టికల్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. హిందూలో భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఆర్టికల్ వచ్చింది సార్. దాంట్లో చాలా అంశాలు పొందుపరిచారు. అంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఆర్థిక పరిస్థితి అంత మారుతుందా? ప్రజల జీవితాలు ఒక ఎయిర్పోర్ట్ వల్లే అంత మారే అవకాశం ఉందా? ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఆ ఆర్టికల్ని? అంటే సంపద సృష్టి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, లాజిస్టిక్స్ డెవలప్మెంట్ వల్ల, లేదు ఇండస్ట్రియలైజేషన్ వల్ల. ఈ రెండు కళ్ళు, అటు లాజిస్టిక్స్ డెవలప్మెంట్, ఇటు ఇండస్ట్రియలైజేషన్. ఒక పరిశ్రమ వస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులకి కలిగే ఉపాధి, ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎలా పెరుగుతాయి. మీకు ఆ కియా మోటార్సే కళ్ళ ముందున్న ఉదాహరణ. కియా మోటార్స్ రాకముందు అనంతపురం జిల్లా ఎలా ఉంది, పెనుగొండ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు అక్కడ కరువు సీమలో కార్లు పరిగెత్తించటం, అసలు పెనుగొండలో ఇవాళ భూముల ధరలు ఎలా పెరిగిపోయాయి, అద్దెకి ఇల్లు దొరకని పరిస్థితి, స్థానికంగా ఉపాధి. అంటే పారిశ్రామికీకరణ వల్ల కలిగే మేలు అనాలా, ప్రజలకు ఒనగూడే ప్రయోజనం అనాలా? అంటే ఇప్పుడు ఇది మీరు లాజిస్టిక్స్ డెవలప్మెంట్ మీరు అన్నది, ఇప్పుడు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది అసలు ఒక్క ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కే ఒక గేమ్ చేంజర్, ఒక గ్రోత్ ఇంజన్. శంషాబాద్ని మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతోంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏ విధంగా అయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా మారడం, హైదరాబాద్ తెలంగాణకు ఒక గ్రోత్ ఇంజన్గా రూపొందడం, దాంట్లో ఆ రెండు కళ్ళు, ఏది అటు ఔటర్ రింగ్ రోడ్, ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 30% GSDP ఈ రెండింటి నుంచే వస్తారు తెలంగాణ రాష్ట్రానికి. 30% GSDP. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి రాబడి ఎంత? సంవత్సరానికి 1,40,000 కోట్లు. ఆ 1,40,000 కోట్లలో మరి 30% 40,000 కోట్లు కేవలం ఈ రెండింటి నుంచే వస్తుంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతో తెలుసా? 11%. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నది 11%. అంటే ఒక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ వల్ల అంత ఆదాయం వస్తుందండి. 11,000 కోట్ల ఆదాయం. ఇవాళ ఒక గ్రోత్ ఇంజన్ అంటోంది అదే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోకల వల్ల 40 దేశాలకి విమాన సర్వీసుల వల్ల ఏ విధంగా అక్కడ పన్ను రాబడి, అక్కడ ఉద్యోగాల ఉపాధి, ఆ చుట్టుపక్కల ప్రాంతం. మీరు శంషాబాద్ చూడండి, ఇప్పుడు అక్కడ భూములు కొనగలరా? కొనలేము, ఇల్లు కూడా దొరకవు అక్కడ. అంటే ఆ ప్రాంతం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ రోజు చంద్రబాబుని విమర్శించారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాల్లో నిర్మించాలంటూ ఆ ప్రాంతాన్ని ఆయన సెలెక్ట్ చేసినప్పుడు 5,000 ఎకరాల్లో అవసరమా? బేగంపేట ఎయిర్పోర్ట్ ఎంత? 500 ఎకరాలు చాలవా? ఎన్ని విమర్శలు ఆ రోజు. ఇవాళ అదే గ్రోత్ ఇంజన్. ఇప్పుడు ఇది కూడా అదే. ఏది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు ఆ హిందూ ఆర్టికల్ గురించి చెప్పారు. అసలు దాని రావడం వల్ల రూరల్ ఎకానమీ ఎలా అప్రైజ్ అవుతోంది అనే దాంట్లో కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు అక్కడ స్థానికులు. అరే నా కొడుకు డిప్లొమా పాలిటెక్నిక్ చేసినాడు, ఇవాళ ఇప్పుడు ఆటల్లో పనిచేస్తున్నాడు అంటూ, 2 బిడ్డలు ఇవాళ ఆటల్లో ఉపాధి పొందుతున్నారంటూ. అక్కడ ఎకరం భూమి విలువ ₹1,00,00,000. ₹1,00,00,000 ఎకరం భూమి ఇవాళ 10 కోట్లయింది. 8-10 కోట్లు కూడా ఇవాళ అక్కడ దొరికే పరిస్థితి లేదు ఆ భోగాపురం చుట్టుపక్కల. అంటే అసలు ఎలా పెరిగింది చూడండి. అంటే 10% అసలు దాన్ని బూస్ట్ అంటామా? అంటే భూముల ధరలు ఒక లాజిస్టిక్స్ డెవలప్మెంట్ వల్ల, ఒక పరిశ్రమ రావడం వల్ల ఎలా పెరుగుతాయనే దానికి ఇప్పుడు శంషాబాద్ను మించినటువంటి ఆదాయ వనరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారుద్దంటే, ఇవాళ ఉత్తరాంధ్ర ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా విశాఖపట్నం, గూగుల్లో పటంలోనే ఇవాళ విశాఖపట్నంకు చోటు. అవును. సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్గా మారుతుంది. మీకు ఏదన్నా కావాలంటే మీరు టపకమని గూగుల్ అమ్మని అడుగుతారు. అవును. మనకి ఏది కావాల్సినా ఎతికేది గూగుల్లో అయితే గూగుల్ ఎక్కడికి వచ్చి ఎతుకుతోంది? వైజాగ్ ఎదుగుతుంది, విశాఖపట్నంలో ఎత్తుక్కుంటోందంటే నేను అంటోంది అదే. అటు గూగుల్, ఇటు టాటా, TCS, లేకపోతే ఇటు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్. అసలు వరుస పెట్టి మీరు చూసినట్లయితే ఈ 2 ఏళ్లలో విశాఖపట్నం అసలు ఎన్ని మార్పులు ఏ విధంగా జరుగుతోంది. అసలు అటు ఉపాధి గమ్యస్థానం, డెస్టినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డెస్టినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల గమ్యస్థానం. అసలు దగ్గర 9 లక్షల కోట్లండి 2 ఏళ్లలో ఇప్పటి వరకు చేసుకున్న MOUలు. అందులో 4.5 లక్షల కోట్లు IT సాఫ్ట్వేర్, ఇదే ఈ డేటా సెంటర్లు లేకపోతే వీటిల్లోనే అన్నమాట.
యాక్చువల్గా 6 గిగావాట్ల డేటా సెంటర్లు పెట్టాలనేది వీళ్ళ లక్ష్యం. దాంట్లో ఆల్రెడీ వీళ్ళు 4 గిగావాట్లు రీచ్ అయ్యారు. అంటే 6 లక్షల కోట్ల పెట్టుబడులు వీళ్ళ యొక్క టార్గెట్ అయితే 4 లక్షల కోట్ల పెట్టుబడులు అందులోనే వచ్చేసినటువంటి పరిస్థితిలో రేపు రిలయన్స్ కూడా మొదలు పెడితే టార్గెట్ దాటిపోయినట్టే కదా సార్. ఇది వాళ్ళ రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్, సిఫీ టెక్నాలజీస్, మొత్తం ఈ గూగుల్ డేటా సెంటర్, పై డేటా సెంటర్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏది అరుణ్ డేటా సెంటర్, అటు ఉపాధి కల్పన, ఇటు లాజిస్టిక్స్ డెవలప్మెంట్ ప్యారలల్గా జరుగుతున్నాయి. దగ్గర దగ్గర ఒక 1100 కోట్లతో రోడ్ల నిర్మాణం, నెక్స్ట్ 680 కోట్లతో ఏజెన్సీలో రోడ్లు. అసలు రోడ్ నెట్వర్క్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. మెట్రో, విశాఖ మెట్రో కూడా అయిపోయింది. డిపిఆర్ ఆమోదించినటువంటి పరిస్థితుల్లో 12,000 కోట్లతో అక్కడ విశాఖ మెట్రో వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతమంది అందరూ విశాఖపట్నం అంటున్నారంటే నేను అదే అంటున్నాను. ఏది ఉత్తరాంధ్ర, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, సంవత్సరానికి 10 లక్షల మంది వలస వెళ్తారు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి. అంటే 10 కోట్ల మంది వలస వెళ్తారు దేశం నుంచి. అట్లాంటిది రివర్స్ అయింది. ఏది ఇవాళ మోడీ అనకూడదు కానీ ప్రధాని మోడీ ఏ విధంగా ఆలోచించారో మేడ్ ఇన్ ఇండియా అనేది, ఇవాళ మేక్ ఇన్ ఇండియా అనేది ఇక్కడే మనకు కనపడుతోంది. ఏంటి ఇవాళ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఆర్సిలర్ స్టీల్ మిట్టల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 165,000 కోట్లు, ఎన్టీపీసీ పవర్ సెక్టార్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా 180,000 కోట్లతో పెట్టుబడులు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇటు మెట్రో పూర్తయి అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక కంప్లీట్ అయితే విశాఖ అనేది, అసలు ఉత్తరాంధ్ర అనేది ఇవే కాదు, మెట్రో ఎయిర్పోర్టే కాదు, పోర్ట్. సార్ పరిశ్రమలు, పోర్ట్లు, హార్బర్లు, స్టీల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చిన తర్వాత అది పెద్ద పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఆల్రెడీ అది పర్యాటక కేంద్రం. ఇది సుందర విశాఖ, టూరిజం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ భోగాపురం చుట్టుపక్కల మీరే చూశారు, ఓబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, అన్ని టూరిజం అక్కడ డెవలప్ అవుతున్న దాంట్లో మామూలుగానే విశాఖ అంటేనే అసలు పర్యాటకం, టూరిజం. అట్లాంటి పర్యాటక ప్రాంతాన్ని వాళ్ళ పరిశ్రమలకు నెలవుగా మార్చారు. అక్కడ ఏంటి, ట్విన్ స్టీల్ సిటీస్. ఏది అటు వైజాగ్, ఇటు అనకాపల్లి, 2 ఉక్కు నగరాల నిర్మాణం. మనం అంటుంది అదే. ఇప్పుడు మూలాపేట ఎయిర్పోర్ట్, మూలాపేట పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో మూలన పడేశారు. అసలు ఎర్ర బస్సులు రాని ఊరికి ఎయిర్ బస్ అవసరం అని కూడా అన్నాడు కదా సార్. ఏది ఇక్కడికి అసలు ఆల్రెడీ విశాఖ ఎయిర్పోర్ట్కే దిక్కు లేదు. దీనికి ఇంత దగ్గరలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా? ఆ రోజు అతను అన్న మాటలు. అతని హయాంలో 20% కూడా జరగలేదండి. పనులు జరగకపోగా కబ్జాలు జరిగాయి. భోగాపురం చుట్టూతో భూముల మీద కన్నేసి ఎయిర్పోర్ట్ పనులన్నీ నీరుగార్చి అక్కడ భూములు ఏ విధంగా, అసలు జవహర్ రెడ్డి పైన అప్పట్లో ఆరోపణలు. ఆనందపురం మండలంలో మొత్తం ఆ ప్రాంతంలో జవహర్ రెడ్డి ఆయన బినామీలు భూ కబ్జాలకు ఎలా పాల్పడ్డారు. ఇప్పుడు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చూడండి, ఇవాళ ఈ 2 ఏళ్లలో దగ్గర దగ్గర 75% కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో 2 monthsలో ఓపెనింగ్ ఉంది, జూలైలో ఓపెనింగ్ అంటున్నారు కదా సార్. ఆగస్టు, జూలైలో ఆయన అడిగారు ఎవరిని, అసలు దానికోసమే మహానాడు మార్చింది. అక్కడి నుంచి మార్చారండి ప్లేస్. మామూలుగా మహానాడు అక్కడెక్కడో శ్రీకాకుళం జిల్లా ఇటు విశాఖ సరిహద్దులో పెడదాం అనుకున్నారు. అట్లాంటిది అంతా అయిపోయింది, ఫైనలైజ్ అయిపోయింది. భూమి కూడా చూసుకున్న పరిస్థితుల్లో సడన్గా పిఎం ఆఫీస్ నుంచి వీళ్ళకి వచ్చిన వర్తమానం, ఐఎమ్ రెడీ టు ఇనాగరేట్ భోగాపురం ఎయిర్పోర్ట్. మీరు పెట్టుకోండి, ఎప్పుడు పెట్టుకుంటారో, జూలై, ఆగస్ట్. అంటే జూలై, ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ మోడీ కనుక ఆవిష్కరిస్తే మనం చూసాం. ఏది పోర్ట్ సిటీగా, పోర్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఒక 20 పోర్టులు రావాలి. ఒట్టి ఓడరేవులే, మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. అది కూడా 60% కంప్లీట్ అయిందండి. అది ఇంకో 6 months డిసెంబర్కి రెడీ అయిపోతున్నాడు. మచిలీపట్నం పోర్ట్. ఆ రోజు ఆ పోర్టుని మరి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, పేరుని నాని, వీళ్ళే కేసులు వేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇవాళ భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఒక విజన్ పెట్టుకున్నారు. ఏంటి, స్వర్ణాంధ్ర విజన్ అంటూ తీసుకొని విజన్ 2047లో భాగంగానే ఇవన్నీ చూడాలి. అతి త్వరలోనే మొత్తం ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అటు పోర్టులు, ఇటు ఎయిర్పోర్టులు, మెట్రోలు, విజయవాడ మెట్రో కూడా మరి ఇంకా డిపిఆర్ ఆమోదం పొందినట్లేదు, కానీ అది కూడా ఒక 11,000 కోట్లతో ఎక్కడ క్యాపిటల్ అమరావతి, అసలు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో వస్తాం. దానికోసం ఒక 52 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా వేస్తున్నారు. అటు నంబూరు, ఈ ఖమ్మం జిల్లా దీన్ని కలుపుతూ 52 కిలోమీటర్ల రైల్వే లైన్. నిన్నే మీరు చూశారు, విశాఖపట్నం వచ్చాడు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్.
ఆయన ఐటీ కూడా చూస్తుంటారు అనుకుంటా. గూగుల్ డేటా సెంటర్కి వచ్చి ఆయన ఏమని చెప్పారు, 1,25,000 కోట్లు అంట. ఇవాళ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్ట్ వర్క్స్ విలువ అది అయిపోయింది. రైల్వే జోన్ అయిపోయింది. రైల్వే జోన్ మనం చూసాం విభజన చట్టంలో మనకు వచ్చినటువంటి హామీ ఏది, సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే ఇవాళ అది మన యొక్క చిరకాల వాంఛ. గంట 10 నిమిషాలు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తాం హైదరాబాద్ విజయవాడ అంటున్నాడు కదా సార్ ఆయన. ఇప్పుడు ఏది 70 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్ అంటే 1 అవరే. 1 అవరే. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో అటు మెట్రో ఇటు రైల్వే జోను వచ్చేసి ఉంటే ఆ రైల్వే జోన్ కూడా ఇవాళ మరి ప్రధాని మోడీ దానికి కూడా జరగచ్చు మొత్తం ఇనాగరేషన్ ఇదంతా కూడా. అంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఇప్పుడు ఈ తెలుగుదేశం ఎంపీల బలం మీద ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకుంటుందంటారా? అట్టగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 33 మంది ఎంపీలండి ఆయనకు. ఆ రోజు 22 మంది ఏమో లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు, 33 మంది ఎంపీలుండి కూడా నువ్వు రాష్ట్రానికి ఏం తెచ్చావు? ఏం తేలాకపోగా ఉన్నట్టుని కూడా నాశనం చేశాడు కదా సార్. అంటే నీ కేసుల కోసం, నీ తమ్ముడు కేసుల కోసం నువ్వు మొత్తం ఈ ఎంపీలని తాకట్టు పెట్టావని కదా. ఇవాళ వీళ్ళు కేవలం 21 మంది లోక్సభ సభ్యులతో. అంటే ఇవాళ ఒకటి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళేంటి మళ్ళా రెచ్చగొట్టాలని చూస్తారు. మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు. అక్కడ అద్దాలకి ఏదో 2,500 కోట్లు ఈ రకంగా బిగిన్ చేశారు. అంటే ఒకటి అసలు ఏదో రకంగా విద్వేషాలు పెంచాలి, జనాన్ని రెచ్చగొట్టాలి, జరిగే పనులు జరగకుండా అడ్డుకోవాలి, కేసులు వేయాలి, కుట్రలు. అసలు ఇదెక్కడి ప్రతిపక్షం అండి? ఇప్పుడు మీ రాజకీయం మీరు చూసుకోండి, వద్దను అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ మీ రాజకీయం ఫైట్, పొలిటికల్ ఫైట్ ఎక్కడ? అసెంబ్లీలో కదా అసెంబ్లీలో చేయవచ్చు, ప్రజల మధ్యకి వెళ్ళి ఉద్యమాలు చేసుకోవచ్చు, మీకు ఏమైనా ఉంటే అట్లా చేసుకోవచ్చు. అసత్య ప్రచారాలు అబద్ధాలన్నింటిలో రెచ్చగొట్టడం ఎందుకు? ఇప్పుడు మావి గన్ అన్నాడు, ఆ ముండమోపి గన్ ఆ రోజు ఎందుకని అనలా? మొండమోసిపోయింది కదా ఎట్టాగు. ఆ రోజే ఆ మాట అనుంటే ఇవాళ ఈ ముండమోసే పరిస్థితి ఆ పార్టీకి వచ్చేది కాదు కదా. నేను అంటోంది అదే, మావిగన్ అనే మాట. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతి నీకు కట్టడం ఇష్టం లేదా 29 గ్రామాల్లో, నాకు ఇక్కడ కట్టుకుంటాను మావిగన్ అని చెప్పి నువ్వు అని ఉంటే ఈ విశాఖపట్నంలో ఈ 600 కోట్లు ఆ ఋషికొండలో పోసావు కదా, ఏం చేసుకోను ఇప్పుడు? అది ఆ ఋషికొండ ప్యాలెస్ ఇవాళ నీకు నెలకి 30 లక్షలు కరెంటుకు అవుతుందంటే వాడకుండానే. నెలకి 30 లక్షలు అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు చూడండి 7,20,00,000 ఎవరండి? ప్రజాధనం. అంటే దాని కరెంటు బిల్లు ఖర్చు అవుతున్న మెయింటెనెన్స్ కాదు ఇంకా. అంటే అదొక వైట్ ఎలిఫెంట్గా అతను కట్టింది అదొకటే, ఇంకేం కట్టలా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కట్టుబడి ఏం చేసావా అంటే అన్నీ కూల్చివేతలే కదా. అతను ఒక్క రోడ్డు నిర్మించాల, అన్నీ గుంతల రోడ్లే, అవహేళన ఆ రోజు. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అతనికి స్పేస్ లేకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్, దాని యొక్క స్పీడ్ ఏంటో, దాని బలం ఏంటో దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏం తెలుసో కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కనుక మీరు అడుగు పెడితే ఏమంటారు దాన్ని? డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారా? అంటే ఇప్పుడు ఒకటి అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు తలుచుకుంటే అద్భుతాలు చేయొచ్చు అనేదానికి ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, మారుతున్న ఆర్థిక పరిస్థితుల గురించి, జీవన ప్రమాణాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.